ఏలూరు కలెక్టరేట్లో నిర్వహించిన దిశ సమావేశంలో ఎంపీ పుట్టా మహేష్ కుమార్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల నమోదుపై స్పందించిన ఎంపీ ఈ కేసుల కారణంగా ప్రజాప్రతినిధులకు రాజకీయ పరంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. రోజు తనకు పలువురు ఫోన్ చేసి డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల గురించి ఫిర్యాదు చేస్తున్నారన్నారు. చిన్న చిన్న విషయాల్లో కేసులు నమోదు చేయడంపై పునరాలోచించాలని పోలీసులకు ఎంపీ విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన జిల్లా ఎస్పీ కిషోర్ రోడ్డు ప్రమాదాలను తగ్గించడం, ప్రజల ప్రాణాలను కాపాడడం లక్ష్యంగానే డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. అయితే ప్రస్తుతం ఎంపీ పుట్టా మహేష్ కుమార్ వ్యాఖ్యలపై రాజకీయ వర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చట్టం అందరికీ సమానంగా అమలు కావాలని కొందరు అభిప్రాయపడుతుండగా ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలన్న ఉద్దేశంతోనే ఎంపీ ఈ అంశాన్ని ప్రస్తావించి ఉండొచ్చని మరికొందరు అంటున్నారు. ఈ వ్యవహారం ప్రస్తుతం జిల్లాలో రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ఎక్కడికక్కడ ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్ పట్టుకుంటున్నారు సార్. ఎక్కడ ఎస్ఐ డిపార్ట్మెంట్ పోలీస్ క్వార్టర్స్లో దగ్గరలో అయినా కానీ ఎక్కడైనా కానీ పల్లెల్లో పట్టుకుంటున్నారు. విపరీతమైన చలాలు వేస్తున్నారు సార్. జంగారెడ్డి కూడా అయినా కానివ్వండి, అలాగే కొన్ని పల్లెల్లో చింతపూడి ఏరియా పల్లెల్లో అయినా కానివ్వండి, అటు పోలవరం ఇటు సైడ్ వాళ్ళందరూ కూడా విపరీతంగా ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ ప్లస్ చలాన్లన్నీ కూడా విపరీతంగా వేస్తున్నారని కంప్లైంట్ సార్. దాన్ని ఎట్లా కొంచెం హెల్మెట్ నార్మల్గా ఇష్యూ ఉంది సార్, అది కంటిన్యూస్గా సేఫ్టీది చేస్తున్నాం. బట్ చాలా అది నెగిటివ్గా వస్తుంది సార్. అది కూడా కొంచెం కరెక్షన్ చేయాల్సి ఉంటుంది సార్ పోలీస్ డిపార్ట్మెంట్లో. సార్ ఇంకోటి ఏం చేస్తున్నారంటే సార్, చలాను ఇప్పుడు ఏమవుతుందంటే సార్, పల్లెల్లో ఏమవుతుందంటే ఒక పల్లెలో ఇది చేస్తున్నారు, ఆ పల్లెలో డ్రంక్ అండ్ డ్రైవ్ చేసేస్తున్నారు, అతనికి పెనాల్టీ వేస్తున్నారు. ఎవరు స్మాల్ ఫెలో ఉన్నాడు, పెనాల్టీ వేస్తున్నారు. విపరీతంగా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి సార్. అవి ప్రాబ్లం ఏమవుతుందంటే సార్, పొలిటికల్గా ఇష్యూస్ అయిపోతున్నాయి మాకు. సో కొంచెమైనా కానీ కొంచెం అది ఫ్లెక్సిబిలిటీగా అది ఎట్లా యాజ్ పర్ రూల్ ప్రకారం మీరు చూడండి సార్. బట్ హౌ టు కంట్రోల్, మాకు కూడా గవర్నమెంట్ మీద అగెనిస్ట్ రాకుండా అది కొంచెం ఎట్లా బ్యాలెన్స్ చేయాలో కొంచెం చూడండి సార్. అవేర్నెస్ చేద్దాం సార్. సపోర్ట్ చేస్తే సార్ డ్రంక్ అండ్ డ్రైవ్ వల్ల ఎలా చనిపోతారో చెప్పి పబ్లిక్గా ఎంకరేజ్ చేస్తే విల్ స్టాప్ డ్రింకింగ్ అండ్ డ్రైవింగ్. సార్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కంటిన్యూ చేయండి సార్. బట్ try to see that the whole strictness should not be affecting the government also. నాకు ఎవ్రీ డే నాకు ఫోన్ కాల్స్లో ఒక 30 ఫోన్ కాల్స్ ఇవే ఉంటున్నాయి సార్. అంటే లోకల్ మండల్ పార్టీ వాళ్ళకో ఎవరికో ఒకరికి ప్రేమవుతుందంటే సార్, ఒక మండల్ పార్టీ ప్రెసిడెంట్కి అక్కడ పొలిటికల్గా ఏమవుతుందంటే ఒక ఎస్హెచ్ఓకి వచ్చి ఏదైనా చేయించుకోవాలనుకుంటే ఈవెన్ అది కూడా చేయించుకోలేకపోతున్నారు అనేది కూడా చాలా ప్రాబ్లం వస్తుంది సార్. చాలా వరకు ఇబ్బంది ఉంది సార్. అది కొంచెం కరెక్షన్ చేసి మీరే కరెక్షన్ చేసి ఇవ్వాలి సార్. అది కొంచెం ఫ్లెక్సిబిలిటీ ఉండే మండల్ పార్టీ ప్రెసిడెంట్స్కి కొంచెం ఫ్లెక్సిబిలిటీ ఇస్తే కొంచెం ఎస్హెచ్ఓలో కొంచెం ఏదైనా కానీ పని చేసుకోవడానికి వాళ్ళకి కొంచెం లూజ్ హ్యాండ్ ఇచ్చి కొంచెం వాళ్ళు వచ్చినప్పుడు ఏదైనా వాళ్ళ కార్యకర్తలు ఉన్న ఏదైనా కొంచెం సపోర్ట్ చేస్తుంటే, అంటే నేను అనేది మేజర్ ఇష్యూస్ లేకపోతే చిన్న స్మాల్ ఇష్యూస్ ఏమైనా కూడా కొంచెం సపోర్ట్ చేయమని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తాం సార్. అదొకటి. ఇంకొకటి బీసీ కోఆపరేషన్ అండి.